నగరంలోని జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం ఆవరణలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ జర్నలిస్టులకు నిత్యావసర వస్తువుల కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులు నిరంతరం పాటుపడుతున్నారని కొనియాడారు. విధి నిర్వహణలో సమయపాలన లేకుండా ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా కొన్ని సందర్భాల్లో కుటుంబాలకు దూరంగా నిబద్ధతతో వృత్తి ధర్మాన్ని జర్నలిస్టులు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ సంక్రాంతి వేడుకలను జర్నలిస్టులు తమ కుటుంబాలతో సంతోషంగా కలిపి జరుపుకోవాలని ఆకాంక్షించారు. విధి నిర్వహణలో భాగంగా జర్నలిస్టులు చాలా వరకు కుటుంబాలకు దూరంగా ఉంటారని, ఆ బాధ జర్నలిస్టుల కుటుంబాలలో వ్యక్తమవుతుందని అన్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా విధి నిర్వహణ చేస్తూనే జర్నలిస్టులు కుటుంబం కోసం సమయం కేటాయించి సంతోషకరంగా ఉండాలని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఈ డిజిటల్ యుగంలో సెల్ ఫోన్లకు ప్రాధాన్యత పెరిగి మానవ సంబంధాలు దూరమవుతున్నాయని అన్నారు. ఒకే చోట 10 మంది ఉన్నప్పటికీ ఎవరికి వారు సెల్ ఫోన్లో చూడటంతోనే సరిపోతోందని, ఒకరితో ఒకరు మాట్లాడుకునే సంస్కృతి దూరం అవుతున్న బాధను వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మానవ సంబంధాలను తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడే పరస్పరం ఒకరి సమస్యలను ఒకరు పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. పెరిగిన ఆధునిక టెక్నాలజీని అవసరం ఉన్నంతవరకే వినియోగించాలని, అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలని సూచించారు. జర్నలిస్టుల సేవలను గుర్తుంచుకుని సంక్రాంతి పర్వదినం సందర్భంగా తాను వారికి నిత్యావసర వస్తువుల కిట్లను అందించడం సంతోషకరంగా భావిస్తున్నానని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు మనోహర్, శ్రీనివాసులు, రామస్వామి, చెన్నయ్య, మల్లికార్జున, ఆంజనేయులు, రామకృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ స్థానిక డిపిఆర్ఓ ఆఫీస్ ఆవరణలో జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తూ వాళ్ళు చాలా సంతోషంతో సంక్రాంతి ఫెస్టివల్ జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి రావడము, ఈ పిల్లలను చూడడము నాకెంతో సంతోషం వేసింది. ముఖ్యంగా వీళ్ళు వాళ్ళ యొక్క బాధ్యతలలో చాలా నిమగ్నమయ్యి వాళ్ళ ఆరోగ్యం కూడా సరిగా చూసుకోరు, ఫ్యామిలీకి కూడా సరి అయిన టైం కేటాయించారు. ఇంట్లో కూడా అందరూ వాళ్ళు కూడా ఫీల్ అవుతుంటారు, ఎప్పుడు డ్యూటీనే అని వెళ్తుంటాడు, ఈ పిల్లలను పట్టించుకోడు, మమ్మల్ని పట్టించుకోడు అనుకుంటుంటారు. కాబట్టి ఈ సంక్రాంతి టైంలో వాళ్ళు వాళ్ళ భార్య పిల్లలతో కొంత టైం గడుపుతూ వాళ్ళ డ్యూటీ చేస్తూ కూడా సంతోషంతో ఉండాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నిండాలని. ఎందుకంటే ఈ సంక్రాంతి ఫెస్టివల్ అనేది ముఖ్యంగా మన తెలుగు ఫెస్టివల్. ఇది కోనసీమ జిల్లాలలో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. కానీ మన ప్రాంతంలో కూడా వెనుకబడిన ప్రాంతం రాయలసీమ, కానీ ఇక్కడ కూడా వాళ్ళు అలాగే సంతోషంతో ఈ ఫెస్టివల్ జరుపుకోవాలని. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఈ డిజిటల్ యుగము, ఈ టెక్నాలజీ, ఈ స్మార్ట్ ఫోన్స్, ఈ టీవీ ఇవన్నీ వచ్చిన తర్వాత మానవ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కరోనా టైంలో కొంత తినింది, కానీ మరి ఇవి టెక్నాలజీ వలన కూడా ఎక్కడైనా నలుగురు కలిసినారంటే నలుగురు సెల్ ఫోన్లో చూసుకుంటూ కూర్చోయింటారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కానీ, ఎక్స్చేంజ్ చేసుకోవడం కానీ, దీనివల్ల ఏమవుతుందంటే మానవులలో కూడా ఒక బాధ్యత, ఒక అకౌంటబిలిటీ దెబ్బతిని ఒకరినొకరు పట్టించుకొని పరిస్థితి ఏర్పడిందంటే అది సమాజానికి పెద్ద దెబ్బ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనుషులను ఒకరికొకరు ప్రేమించుకోవడము, ఒకరినొకరు లైక్ చేయడము, అందరు కలిసికట్టుగా ఐకమత్యంగా ఒక ఫెస్టివల్ జరుపుకోవడము, ఇలాంటివన్నీ ఒక చోట కూడడము, ఆ సంతోషాలు. ఎందుకంటే ఒక్కరికొక్కరే నవ్వుతున్నాడు అనుకో, సంతోషపడుతున్నాడు అనుకో, వాడు యోగి అన్నా ఎండాలా లేకుంటే పిచ్చివాడన్నా ఎండాలా. అలా కాకుండా అందరు కలిసి ఒక సంతోషంతో ఒక మూమెంట్స్ గడుపుకోవడం. ఎందుకంటే మన లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మూమెంట్స్, అంటే కొన్ని మధుర క్షణాలు అనేవి గుర్తుంటాయి. సో ఈ మధుర క్షణాలు ఈ సంక్రాంతి ఫెస్టివల్ రోజు వీళ్ళందరూ కూడా, ఎందుకంటే అక్కడ రకరకాల వాళ్ళు కలుస్తారు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఈ ఫెస్టివల్ జరుపుకుంటూ ఆయురారోగ్యాలతో అందరూ ఉండాలని ఉడతాభక్తిగా ఈరోజు జర్నలిస్టులకు ఈ యొక్క నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు మన దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. అయితే మన డాక్టర్ గారు
ఎవరైతే హిందువులు ఉన్నారో హిందువులని ముస్లింలకు లాస్ట్ టైం రంజాన్ పండగ ఇచ్చారు. మేము సార్కు హృదయపూర్వకంగా శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. సార్ మనకు పిలిచిన వెంటనే మన సాయం అడిగిన వెంటనే ఆ సహాయాన్ని మనము పొందుతున్నారు. అయితే లాస్ట్ టైం అయితే స్వచ్ఛందంగా మనకు హెల్త్ పరంగా సారు మనల్ని హెల్ప్ చేసినారు. అలాగే ప్రమాద బీమా చేయించారు. అలాగే మనకు కంటి అద్దాల విషయంలో సార్ తోడ్పాటు అందించి మనకు వెన్నంటి తట్టుతున్నాడు. కనుక అందరి తరపున జర్నలిస్టుల తరపున శంకర్ శర్మ సార్కి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్ ఇలాగే మాకు చేదోడు వాదోడుగా మీరు మాకు ఈ సహాయ సహకారాలు అందిస్తూ మీరు కూడా నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో జీవించాలని మనస్ఫూర్తిగా పైవాన్ని ఆ భగవంతుని కోరుతున్నాను. కనుక ఇలాంటి సహాయ సహకారాలు చేసే మహోన్నతలు కొంతమంది ఉన్నారు. అందులో సార్ ఒకరు. అయితే సమాజ సేవ చేస్తున్నారు. మరి నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో జరిగిన కార్యక్రమంలో ఈ నెల 24వ తేదీ తన ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాబ్ మేళా బ్యానర్ను కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు దగ్గర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్, శివ, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ నగరంలోని హోటల్ మౌర్య ఫంక్షన్ హాల్లో జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 18 కంపెనీలతో చర్చలు జరిపి ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేశామని వివరించారు. ఆయా కంపెనీలలో ఉద్యోగాలకు సంబంధించి అర్హతలను బట్టి 800 నుంచి 1000 వరకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. వారిలో ఎక్కువ శాతం మందికి ఉద్యోగాలు వచ్చేందుకు ప్రయత్నం చేస్తామని వివరించారు. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరంలో పరిశ్రమలు ఏర్పాటు చేయించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా తమ కుటుంబం పదవుల్లో లేకపోయినప్పటికీ కుల మతాలకు అతీతంగా సేవలు అందిస్తున్నామని వివరించారు. అదే ఎమ్మెల్యేగా ఉంటే మరింత సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. రానున్న ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తే కర్నూలు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయటంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. ఈరోజు జాబ్ మేళా అనే పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. మనకి 24న ఈ నెల ఈ జాబ్ మేళా కండక్ట్ చేయబోతున్నాము. మీకు అందరికీ తెలుసు, దాదాపు 10 years అయింది మేము అధికారంలో లేకపోవడము. సో ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నా అనేది డైలీ యావరేజ్న ఒక 5 నుంచి 10 మంది నా దగ్గరకు వస్తుంటారు ఉద్యోగాలు కావాలని. సో మా కంపెనీలలో 100 మంది అంటే ఆల్రెడీ 105, 110 మంది ఎక్సెస్, అంటే ఒక 5 నుంచి 10% ఎక్సెస్ ఉన్నారు ఆల్మోస్ట్. ఇప్పుడు దీనికి సొల్యూషన్ అంటే 2 things. ఒకటి ఇండస్ట్రీస్ తేవడము, ఇక్కడ ఉండే యూత్కి కానీ లేకపోతే బాగా చదువుకున్న వాళ్ళకి కానీ ఉద్యోగాలు కలిగించే విషయంలో, లేకపోతే లేబర్ పనులు కూడా ఇక్కడ నుంచి వరసలు వెళ్ళిపోతుంటారు. సో ఇట్లాంటి ఒకటి ఇండస్ట్రీస్ తెప్పించేది, అది నెట్వర్క్ ఉండాలి, ప్రాపర్ నెట్వర్క్, ప్రాపర్ ఇంటెలిజెన్స్ ఉండాలి తెప్పించేదానికి. ఆ కెపాసిటీ ఎన్నోసార్లు చెప్పా మాకుంది, ఎందుకంటే ఇండస్ట్రియలిస్ట్ ఫ్యామిలీ నుంచి ఉన్నా కాబట్టి ఆ తెప్పించే విధానము, ఆ నెట్వర్క్ నాకు ఉంది కాబట్టి అది మనకు ఎప్పుడైనా పవర్ ఉంటే ఆ పనులు అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. సో ప్రజలందరూ ఆశీర్వాదం ఇస్తే నెక్స్ట్ 2024-29లో మీరు పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఆస్కారం. అది ఒక సబ్జెక్ట్. అయితే ఈ జాబ్ మేళా అనేది కూడా ఒక నెట్వర్క్. కంపెనీస్ 18 కంపెనీస్తో కోఆర్డినేట్ చేసి నాకుండే అసోసియేట్స్తో మాట్లాడి మనం ఆ 18 కంపెనీస్ని ఇక్కడికి పిలవచ్చడం జరుగుతుంది. జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాం. అది కూడా ఏదో మాస్ పబ్లిసిటీ చేసి ఇక్కడ ఒక 1000 మంది వచ్చేసి దాంట్లో అతి తక్కువ శాతమే పర్సంటేజ్ సెలెక్ట్ అయ్యేది కాకుండా ఒక 800 to 900 అంటే ప్రయర్ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ క్వాలిఫికేషన్స్ని చెక్ చేసుకొని వాళ్ళకి పిలిపించడం, అంటే 800 నుంచి 1000 వచ్చేది. సో అయినంత అంటే ఎక్కువ శాతము జాబ్స్ వచ్చే విధానంలో ప్రయత్నిస్తున్నాము. ఇది ఒక్క నెల కాకుండా అయినంత, అంటే నెలకు ఒకసారో లేకపోతే 2 నెలలకు ఒకసారో మా ఫంక్షన్ హాల్లో ఇక్కడ ప్లాన్ చేసి ఇక్కడ యూత్కి జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈ నెల నుంచి స్టార్ట్ చేయడం జరుగుతోంది. దీనికి సపోర్ట్గా శివ గారు, జనార్దన్ గారు, వాళ్ళ మిత్రులందరూ కూడా కలిసి పుష్ చేయడం జరిగింది. సో ఐ హోప్ మన కర్నూలు వాళ్ళ యూత్కి కానీ జాబ్స్ వస్తాయని చెప్పి ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు నిజానికి యువత గుర్తించవలసింది, ఈరోజు కూడా మా లాంటి యువతకైతే ఇది కూడా ఒక పండగ వాతావరణమే. ఎందుకంటే నిజానికి పండుగ అంటే
ఇంట్లో ఏమైనా తెచ్చుకొని తినడానికి కూడా ఈరోజు ఉపాధి లేని స్థితిలో చాలా వరకు మన రాష్ట్రం ఇదైపోయింది. అలాంటి సమయాన ఈరోజు జాబ్ మేళా అనేది నిజంగా ఒక పండగ చేసుకోవడానికి పండగ వాతావరణం సృష్టించినటువంటి టీజీ భరత్ అన్న గారు ఈ అవకాశాన్ని కల్పించి ఎంతో నిరుద్యోగులకు ఉద్యోగాన్ని కల్పించడం మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఇందులో స్పెషల్ ఏంది అంటే అన్నగారు ఈ ఉద్యోగ అవకాశాన్ని కల్పించడమే కాకుండా ఒక చిన్న స్లాగ్ చెప్పాడు అన్న, ఒక చిన్న వర్డ్స్, అది ఎంతో ఆనందం బుజ్బంస్ వచ్చినాయి అవి. అది ఏంది అంటే అన్నగారు ఒక 800 జాబ్స్ 1000 జాబ్స్ ఉంటే జాబ్ మేళాకి ఇంటర్వ్యూస్ కూడా 800 జాబ్స్కి 8000 మెంబర్స్ని పిలిపించి ఇంటర్వ్యూస్ చేపించకుండా వచ్చిన వాళ్ళు ఉద్యోగం రాలేదు అని బాధపడి వెళ్ళకుండా ఎవరు కూడా వచ్చిన ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా జాబ్ అందాలని చెప్పేసి ఈవెన్ ఒక 1000 మెంబర్స్ మాత్రమే ఇంటర్వ్యూని కూడా కండక్ట్ చేసి అందరికీ ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలని చెప్పడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అందరికీ నమస్కారం. టీజీ భరత్ అన్న గారికి మరీ నమస్కారం ఈ అవకాశాన్ని కల్పించినందుకు. అందరికీ నమస్కారం. ఈరోజు సంక్రాంతి పండగ ఇప్పుడు మనకు 2 రోజుల ముందరనే స్టార్ట్ అయింది. కర్నూలు జిల్లాలో యువత చదువుకొని ఎంబీఏ బీటెక్స్ గ్రాడ్యుయేషన్ చాలా పెద్ద చదువులు చదివి వాళ్ళు కేవలం 10,000కి 12,000కి లైక్ లేబర్ పని చాలా వర్క్ చేస్తున్నారు. అందరు చాలామంది అన్నకాడికి రావడం అన్న ఇలా ఉంది, మేము సమస్య 10 సంవత్సరాల నుంచి మాకు ఎటువంటి ఉపాధి లేదు, ఏం లేదు, ఏదో ఒకటి మీరే చేయండి అన్న అంటే అన్న బాగా వాళ్ళ గురించి ఆలోచించి ఇది మీకు తెలిసి ఈరోజు లాంచ్ అవుతుంది, మాకు తెలిసి ఒక గత సంవత్సరం నుంచిగా ఇది యువత నుంచి వస్తున్న కంప్లైంట్స్ ఇవన్నీ, దానికి అన్న అన్నీ అర్థం చేసుకొని హైదరాబాద్కి వెళ్ళి పర్సనల్గా అన్ని కంపెనీలతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి మా కర్నూలు యువతకు ఎలాగైనా మీరు ఉపాధి కల్పించాలని చెప్పేసి దాదాపు 18 కంపెనీలు అన్ని ఎంఎన్సీ కంపెనీలు మాట్లాడి యువతకు అవకాశం కల్పించి వాళ్ళ భవిష్యత్తుని స్థిరపడేలా ప్లాన్ చేసినందుకు చాలా ధన్యవాదములు. అందరికీ సంక్రాంతి ముందుగా శుభాకాంక్షలు. యువత అందరూ ఈ యొక్క జాబ్ మేళని సద్వినియోగం చేసుకొని మీరు మీ స్కిల్ సెట్ని అన్నీ బాగా అయ్యి ఇంటర్వ్యూ సక్సెస్ చేసుకొని మీ జీవితం కానీ జాబ్ కానీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన నగరంలోని టీజీబీ తైక్వాండో అకాడమీ క్రీడాకారిణిని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా సంయుక్త కార్యదర్శి టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తైక్వాండో అసోసియేషన్ జిల్లా సంయుక్త కార్యదర్శి టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, యువనేత టీజీ భరత్ సంపూర్ణ సహకారంతో తాము నగరంలో తైక్వాండో అకాడమీ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. తమ టీజీబీ తైక్వాండో అకాడమీ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరుస్తున్నారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణిని నంద్యాలలో జరగనున్న పోటీల్లో పాల్గొంటుందని వివరించారు. Good morning sir, I am learning taekwondo in TGB and TGB Sports Academy daily. TG Bharat sir and TG Venkatesh sir are encouraging me to participate in district and state level championship. I won gold medal at Nandyal district level competition. I am participating in state level competition. Our master name is LT Chandramouli sir. Thank you. ఈరోజు టీడీపీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ సార్ గారిని కలిసడం జరిగింది. మన టీజీబీ స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థి రాష్ట్ర స్థాయిలో పథకం సాధించింది, అయ్యా దీవించారు, జాతీయ స్థాయిలో రాణించాలి. ఈ గేమ్ తైకొండో ఒలింపిక్ గేమ్. దీనికి మా పెద్ద సార్ టీజీ వెంకటేష్ సార్ గారు అలాగే భరత్ సార్ గారు ఈ క్రీడలకు దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇప్పుడు 2021 నంద్యాలలో జరిగే తైకొండో పోటీలకు ఎంపికయ్యారు లలిత పాల్గొ. ఈ తైకొండో క్రీడ కర్నూలులో టీజీబీ స్పోర్ట్స్ అకాడమీని మేము స్టార్ట్ చేసాము. ఈ క్రీడ ఒలింపిక్ క్రీడల తల్లిదండ్రులు బాగా గమనించి క్రీడ నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము. ఇదంతా స్థాయికి మన టీజీ వెంకటేష్ సార్ గారు, టీజీ భరత్ సార్ గారు. నగరంలోని బాలశివ డిగ్రీ కళాశాల ఆవరణలో రాయలసీమ మహిళా సంఘం, బలిజ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజయ శశికళ మొదటి బహుమతిని, గ్రీష్మ రెండవ బహుమతిని, వరలక్ష్మి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారికి బహుమతులను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో రాయలసీమ మహిళా సంఘం అడ్మిన్ బ్రాహ్మణి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
సంక్రాంతి పర్వదినం అంటేనే మహిళలకు ప్రత్యేకమైన పండుగని వివరించారు. ముఖ్యంగా మహిళలు ముగ్గులు వేయటం అంటే ఇష్టపడతారని, అందుకే వారిలోని ప్రతిభను వెలికి తీసేందుకు సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసి బహుమతులు పంపిణీ చేస్తున్నామని వివరించారు. అనంతరం పోటీల్లో బహుమతులు సొంతం చేసుకున్న మహిళలు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం రాయలసీమ మహిళా సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఇక్కడ బహుమతులు పొందటం కంటే పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవటం తమకు ఇష్టమైన అంశమని వివరించారు. ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం మరియు సంక్రాంతి 2024 సంవత్సరం గాను ఆర్ఎంఎస్ రాయల్ మహిళా సంఘం, కేఆర్ అండ్ బలిజ సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాము. ఈ ముగ్గుల పోటీలకు గాను ఎక్కువ మంది మహిళలు హాజరయ్యారు. ఇందులో మొదటి బహుమతి విజయ శశికళ గారు, రెండవ బహుమతి గ్రీష్మ గారు, మూడవ బహుమతి వరలక్ష్మి గారు గెలుపొందడం మాకు ఆనందకరం. మేమందరం ఇలా ప్రతి సంవత్సరము ఎక్కువ మంది మహిళలు కలవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఇలా మహిళలందరూ కలిసి ఇలా బహిరంగంగా అందరూ కలిసి సామూహికంగా ఈ ముగ్గుల పోటీ జరుపుకోవడం, భోగి మంటలు వేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వీళ్ళందరూ నా స్నేహితులే. వీళ్ళకి సపోర్ట్గా రావడం నాకు నిజంగా సువర్ణ అవకాశంగా భావిస్తున్నాను. 2024 సంక్రాంతి సందర్భంగా రాయల్ మహిళలు ఈ ముగ్గుల పోటీలు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వచ్చిన మహిళలు ముగ్గులు వేసి ఆనందంతో పండగ వాతావరణం, మేము ఈరోజే అంటే పండగ రేపనంగా ఈరోజు ఈ వాతావరణం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. విజయ శశికళ. ఇక్కడికి చేసినటువంటి అందరికీ నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను ఇక్కడ ప్రథమ బహుమతి పొందడం నాకు చాలా ఆనందదాయకం. నా పేరు గ్రీష్మ. నేను సెకండ్ ప్రైజ్ గెలుచుకున్నాను ఆర్ఎంఎస్ తరఫున. అందరికీ థ్యాంక్ యూ. నా పేరు వరలక్ష్మి. నేను థర్డ్ ప్రైజ్ గెలుచుకున్నాను ఆర్ఎంఎస్ తరఫున. థ్యాంక్స్ అండి. జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రమణాన్ని పురస్కరించుకొని పంచాహ్నిక దీక్షతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు దేవస్థానం ఈవో పెద్దిరాజు దంపతులు, అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీకారం చుట్టారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా సాయంత్రం ఆలయంలో బేరీ తాండవంతో సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ, ధ్వజ పటావిష్కరణ, అంకురార్పణ పూజలు నిర్వహించారు. ముందుగా ఉత్సవ నిర్వాహకుడైన చండీశ్వరుణ్ణి పల్లకిలో ఊరేగిస్తూ ఆలయ ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభం వద్దకు వైభవంగా తీసుకువచ్చారు. అక్కడ వేద మంత్రోచ్చరణాలతో అర్చకులు, వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. సంక్రాంతి బ్రహ్మోత్సవాల నిర్వహణకు బ్రహ్మదేవుడిని ఆహ్వానించారు. పార్వతీ పరమేశ్వరులు కళ్యాణంలో కన్యాదానం చేసేందుకు మహావిష్ణువును, సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా వేద మంత్రోచ్చరణాలతో ఆహ్వానించారు. పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. రేపు భృంగి వాహనంలో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. కర్నూలు సమీపంలోని ఉలిందకొండ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆంజనేయులు మృతి చెందాడు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కళ్యాణదుర్గం నుంచి శ్రీశైలం వెళ్తున్న మార్గంలో కర్నూలు సమీపంలోని ఉలిందకొండ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 13 మందికి గాయాలైనట్లు ఉలిందకొండ ఎస్ఐ నల్లప్ప తెలిపారు. గాయాలు అయిన వారిని ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారని అన్నారు. ఈ ప్రమాదంపై ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కళ్యాణదుర్గం నుంచి శ్రీశైలం పోతున్నాం. రాత్రి 7 గంటలకు కళ్యాణదుర్గంలో బయలుదేరినాం. రాత్రి 12:30, 1 గంట లోపల ఇక్కడ మనం ఉలిందకొండ దగ్గర వచ్చినాం. నేను పడుకొని ఉన్నాను. మా డ్రైవర్ ఇంకో డ్రైవర్ తోలుతా అన్నాడు బస్సు. ఆడొచ్చినాక మా బండి శబ్దం వస్తే ఏం శబ్దం అయిందని చెప్పి అప్పుడు లేచి చూస్తే బండి టచ్ అయింది. అప్పుడు నేను కూడా సీట్లోంచి కింద పడినాను. నాకు కొంచెమే తగిలింది, పెద్దగా ఏం లేదు. బస్సులో ఉన్న వాళ్ళు 12-13 మందికి కొంచెం చిన్నగా తగిలినాయి. వాళ్ళను అంబులెన్స్లోనే కానీ కొందరు బస్సులోనే అట్లా వచ్చి మన కర్నూలు ఆసుపత్రిలో వాళ్ళు చూపించుకుంటున్నారు. నేను చూపించుకుంటున్నా. బస్సు తోలుతాను మా డ్రైవర్ అయితే ఆయన డైడ్ అయినారు. ఇక్కడ కర్నూలు ఆసుపత్రికి రానాక ఇక్కడ డైడ్ అయినారు. అక్కడ బాగానే ఉన్నాడు.
తీసుకొచ్చినాము. అంబులెన్స్లో తీసుకొని వచ్చి ఇక్కడ రానాక కడుపు మీద బాగా ఎక్కువ దెబ్బ తగిలింది, అది అదిమేసింది స్టేరింగ్ అని చెప్పేసి సార్ వాళ్ళు చెప్తున్నారు. ఇంకో డ్రైవర్ చనిపోయినాడు. ఇంకా మామూలుగా దెబ్బలు కొంచెం చిన్న దెబ్బలు అయిన వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. నాకు కూడా సన్న దెబ్బలే, పెద్దగా ఏం లేవు. నేను రెండో డ్రైవర్ పడుకొని ఉన్నాను. నేను అప్పుడు లేచినా, ఇదంతా జరిగినాక అప్పుడు లేచిన. ముందర లారీ పోతా ఉందా ఆగిందా ఏమో, నేను పడుకొని ఉన్నా కదా. మనం లేచి చూసినప్పుడు ముందర లారీ ఉంది, ఆ బండికి మన బండి తాకింది, అది జరిగింది. చనిపోయిన డ్రైవరు ఎం ఆంజనేయులు. అక్కడికి వచ్చి చూడంలో గమనించింది ఏమంటే ముందర పోతా లారీ ట్రక్ అని బ్రేక్ కొట్టినట్టుంది, మార్కులు ఉన్నాయి. ఈ వెనకల ఈ అట్లా టచ్ చేసినాడు. టచ్ చేసిన వల్ల డ్రైవర్కి చాలా అపాయానికి స్టీరింగ్ వచ్చుకొని అక్కడే చాలా ఇబ్బంది కలిగింది. అక్కడ నుండి అంబులెన్స్లో ఏం తెచ్చినారు, ఇక్కడికి వచ్చినాను. మేము ఇక్కడికి వచ్చినాక చూస్తే చనిపోయినాడు. వాళ్ళ భార్య పిల్లలు అందరూ వస్తున్నారు.